నిన్న మొన్నటి వరకు భరోసా పార్టీ నాయకుడు అభినయ్ దర్శన్. అభినయ్ దర్శన్ గురించి ఇప్పుడు విశాఖతో పాటు అల్లూరు జిల్లా పోలీసులు అలాగే ఇతరులు కూడా ఒక మాట అంటున్నారు. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, నిర్మాత అలాగే హీరో కూడా ఒక్కరే. అది ఏ రకంగా జరిగింది అన్నది మనం చూడవచ్చు. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. విశాఖపట్నం నుంచి దాదాపు 170 కిలోమీటర్లు దాటిన తర్వాత ఈ ప్రాంతానికి మనం చేరుకుంటాం. ఇక్కడ చింతపల్లి నుంచి ఇట్లా వస్తే జెరిల, మొండిగడ్డ తర్వాత ఈ రకంగా వస్తే నీరు, దొర, మామిడిపాలెం ఈ ప్రాంతానికి వచ్చాం. ఏదైతే మీరు చాలామంది విజువల్స్లో చూసుంటారు, నెట్టింట్లో వైరల్ అయిన అంశం కూడా మనం చూడవచ్చు. అభినయ్ దర్శన్ ఏ రకంగా కారుపై కొందరు దుండగులు దాడి చేశారు. దాడి చేసే క్రమంలో వారంతా కూడా గ్లౌజులు వేసుకున్నారు, కాళ్ళకు కూడా గాజులు వేసుకున్నారు, చేతులకు కూడా గ్లౌజులు వేసుకున్నారు. వారంతా కూడా ముందు కోడిగుడ్లతో దాడి చేశారు, ఆ తర్వాత రాళ్ళు విసిరారు. అలాగే కొంతవరకు మారణాయుధాలతో దాడి చేయడంతో కుప్పకూలి పడిపోయాడు. ఈ దృశ్యం అంతా మీరు చూడొచ్చు. ఇక్కడే సహజంగా ఆ వీడియోలో చూసిన ప్రాంతం చూడొచ్చు. అలాగే అభినయ్ దర్శన్ చెప్పినట్టు బీర్ బాటిల్తో దాడి చేశారు. ఇక్కడ బీర్ బాటిల్కి సంబంధించిన పగిలిపోయిన అంశాలు కూడా ఉన్నాయి. అయితే ఎక్కువ బీర్ బాటిళ్ళు ఇక్కడ పగిలిన పరిస్థితి లేదు, కేవలం ఒక బీర్ బాటిల్ మాత్రమే ఉంది. అంటే స్క్రీన్ డైరెక్షన్ అలాగే ఇతర అంశాలు ఒక పరిమితంగా పొదుపుగా చేశారని మనం చెప్పుకోవచ్చు. అయితే కారు నేరుగా మెయిన్ రోడ్ నుంచి తిన్నగా తీసుకొచ్చి ఈ చెట్టుకి ఢీ కొట్టేటట్టు చేశారు. ఈ ఢీ కొట్టిన తర్వాత ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ దృశ్యాల్లోనే మీరు ఆ వీడియోను చూడండి, ఈ వీడియోను చూడండి. ఈ ప్రాంతంలోనే అభినయ్ దర్శన్ కింద పడిపోయాడు, రక్తం కారుతుంది. అతన్ని కాపాడండి అంటూ కేకలు వేయడం, అలాగే అతనితో ఉన్న అనుచరులు కూడా సార్ని కాపాడండి, అయ్యగారిని కాపాడండి అంటూ ఒక కేకలు వేశారు. అలాగే అక్కడ దారిపోయిన వ్యక్తులను కూడా ఉపాధి హామీ కూలీలు అటువైపు వెళ్తున్న దశలో వారిని కూడా ఈ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్లో కూడా ఇన్వాల్వ్ చేశారు. వారందరూ చెప్పడం వల్లే తమకు తెలిసిందని చెప్పడం జరిగింది. ఒక రకంగా చూడాలంటే ఒక కొండవాళ్ళ ప్రాంతం, జెరిల, మొండిగడ్డ ఈ బాక్సైట్ నిక్షేపాలు ఉన్న ఈ ప్రాంతంలో ఒక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సృష్టించి ఈ రకంగా దాడి చేసిన పరిస్థితి. అయితే అభినయ్ దర్శన్కి దాదాపు మరొక 7 వ్యక్తులు సహకరించారు. అందులో వసంతరావు భార్యతో పాటు మరికొందరు కూడా ఉన్న పరిస్థితి. వీరందరినీ కూడా ఈరోజు అల్లూరు జిల్లా పోలీసులు అదుపులో తీసుకున్నారు. దీనికి ప్రస్తుతానికైతే అతను క్రేజీగా మారడానికి ఈ రకంగా చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ దశలో అతన్ని ఇప్పటికే సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా నిందితుడిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అతను కూడా నేరాన్ని అంగీకరించాడు. ఈ ప్రాంతంలో ఒక స్క్రీన్ క్రియేట్ చేసి ఒక అలజడి సృష్టించే క్రమంలో, ఒక పాపులారిటీ తీసుకొచ్చే క్రమంలో ఈ రకంగా చేసినట్టు ఆయన ప్రాథమికంగా పోలీసుల వద్ద అంగీకరించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి చింతపల్లి పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక రకంగా నిన్న మొన్నటి వరకు చూసుకుంటే చాలా సినిమాలు తీశాడు. జగ్గు, దాదా, అట్లాగే ఫిదా ఇలాంటి సినిమాలు. అంటే ఫిదా తెలుగులో కాకుండా తమిళంలో ఇతర లాంగ్వేజ్లో కూడా అతను ఆ సినిమా తీసుకురావడం జరిగింది. అది పెద్దగా హిట్ అవ్వలేదు. అయితే ఆ సినిమాలు హిట్ అవ్వకపోయినప్పటికీ ఈ సినిమా హిట్ అవుతుందని బహుశా అభినయ్ దర్శన్ భావించారు. కానీ పోలీసుల ముందు, చట్టం ముందు చాలా అంశాలు తలకిందులు అవుతాయి. డామిట్ కథ అడ్డం తిరిగింది అనే ఒక రకంగా టైటిల్ మాదిరిగా ఈరోజు ఈ అంశం బయటపడింది. కేవలం అభినయ్ దర్శన్ చేసిన ఈ వ్యవహారం 2-3 రోజుల పాటు అల్లూరు జిల్లాలోని అలాగే విశాఖ జిల్లాలోని కొంత అలజడి సృష్టించింది. కానీ ఆ విజువల్స్ చూసిన ప్రతి వ్యక్తి కూడా ఈ దాడి ఈ రకంగా జరగడం అంటే ఇతరులు దాడి చేసే అవకాశాలు లేదు. అలాగే భరోసా పార్టీ ఆయన పెట్టినట్టు చెప్పడం జరిగింది. అయితే ఆ భరోసా పార్టీ నాయకుడిని తమకు వ్యతిరేకంగా కావచ్చు, అతను పాపులర్ అవుతారని ఈ ప్రాంతానికి చెందిన ప్రధాన పార్టీలు కావచ్చు, ఇతర నాయకులు కూడా అనుమానించే పరిస్థితి లేదు. అందుకే అతనిపై దాడి చేసే అవకాశాలు లేవని విజువల్స్ చూసిన ప్రతి వ్యక్తి భావించాడు. అలాగే దాడి చేసినప్పుడు సహజంగా పారిపోవడం కానీ, తిరిగి ఎదురు దాడి చేయడం కానీ, లేక ప్రాధాయపడడం కానీ జరుగుతాయి. ఈ 3 అంశాలు కూడా అభినయ్ దర్శన్ అంశంలో కూడా జరగలేదు. దీంతో నెట్టింట్లో ఏదైతే ఆ వైరల్ అయ్యో వీడియోస్ చూసిన ప్రతి వ్యక్తి కూడా అనుమానించాడు ఆ దాడి విషయం మీద. అయితే అదే అంశాలని పోలీసులు కూడా ఆధారంగా తీసుకొని లోతుగా విచారించడంతో ఈ నిజం బట్టబయలైంది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ అందించే ప్రయత్నం చేస్తుంది. విశాఖ నగరం నుంచి నర్సీపట్నం దాదాపు 100 కిలోమీటర్లు, అక్కడి నుంచి చింతపల్లి చూసుకుంటే దాదాపు 56 కిలోమీటర్లు, అక్కడి నుంచి మరొక 26 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే ఇటు చూసుకుంటే మొండిగడ్డ అలాగే జెరిల ప్రాంతం నుంచి వెళ్తే ఇక్కడ నీలి, దొర,
మామిడిపాలెం ఈ ప్రాంతంలో ఈ రకంగా 6 రోజుల పాటు అతను బస చేసి ఈ రకంగా ఒక సీన్ క్రియేట్ చేశారు. అయితే ఈ స్క్రీన్ క్రియేట్ చేయడం పట్ల స్థానికులు ఒకసారిగా విస్తుపోతున్నారు. నిజానికి చూసుకుంటే గిరిజన ప్రాంతాల్లో సమస్యలు ఉన్న నేపథ్యాన ఎవరైనా నాయకుడు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఎవరు వచ్చినప్పటికీ ఆదరిస్తాం. అదే రకంగా అభినయ్ దర్శన్ కూడా ఆదరించాం. కానీ ఈ రకంగా అతను చేస్తాడని మేము భావించలేదని చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే అల్లూరు జిల్లా పోలీసులకు పూర్తిగా అభినయ్ దర్శన్ అంశాలన్నీ కూడా సాక్ష్యాలతో ఈరోజు పట్టుబడిన పరిస్థితి. ఈ దశలో అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో కూడా హాజరుపరిచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ అంశంపై ఇక్కడితో ముగించకుండా లోతుగా విచారించే ప్రయత్నాలు కూడా జిల్లా పోలీసులు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం ఒక పాపులారిటీ కోసం చేశారా, లేక సమాజంలో అలజడి సృష్టించే క్రమంలో ఇతను ఈ రకంగా చేశాడన్న కోణంలో కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత కూడా ఇతను పోలీస్ కస్టడీకి మరి కొన్ని రోజుల తర్వాత తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ 2 రోజుల పాటు రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కొంత అలజడి సృష్టించే ప్రయత్నం జరిగింది. ఒక రకంగా చూసుకుంటే ఒక రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తిపై ఈ రకంగా అమానుషంగా ఎందుకు దాడి జరిగిందని కొందరు అనుమానపడ్డారు, కొందరు బాధపడ్డారు. కానీ ఆ దృశ్యాలన్నీ కూడా నిజాలు కావు. ఇది ఒక ఫేక్ డ్రామా, ఒక సీన్ క్రియేట్ చేశారు. ఆ స్క్రీన్కి డిస్ప్లేకి కొంత డబ్బు కూడా ఖర్చు చేశారు. ఆ డబ్బు ఖర్చు చేసే క్రమంలో వసంతరావు అలాగే అతని భార్య సహకారాన్ని కూడా తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. మొత్తానికి అభినయ్ దర్శన్తో పాటు 8 మంది వ్యక్తులను కూడా పోలీసులు అదుపులో తీసుకుని మొత్తం స్క్రీన్ని బట్టబయలు చేసిన పరిస్థితి. మొత్తానికి సినిమాలు హిట్ అవ్వనప్పటికి కూడా ఈ సినిమా హిట్ అవుతుందని భావించి అభినయ్ దర్శన్ మరొకసారి ఫట్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV. నిన్న మొన్నటి వరకు భరోసా పార్టీ నాయకుడు అభినయ్ దర్శన్. అభినయ్ దర్శన్ గురించి ఇప్పుడు విశాఖతో పాటు అల్లూరు జిల్లా పోలీసులు అలాగే ఇతరులు కూడా ఒక మాట అంటున్నారు. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, నిర్మాత అలాగే హీరో కూడా ఒక్కరే. అది ఏ రకంగా జరిగింది అన్నది మనం చూడవచ్చు. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. విశాఖపట్నం నుంచి దాదాపు 170 కిలోమీటర్లు దాటిన తర్వాత ఈ ప్రాంతానికి మనం చేరుకుంటాం. ఇక్కడ చింతపల్లి నుంచి ఇట్లా వస్తే జెరిల, మొండిగడ్డ తర్వాత ఈ రకంగా వస్తే నీరు దొర మామిడిపాలెం ఈ ప్రాంతానికి వచ్చాం. ఏదైతే మీరు చాలామంది విజువల్స్లో చూసుంటారు, నెట్టింట్లో వైరల్ అయిన అంశం కూడా మనం చూడవచ్చు. అభినయ్ దర్శన్ ఏ రకంగా కారుపై కొందరు దుండగులు దాడి చేశారు. దాడి చేసే క్రమంలో వారంతా కూడా గ్లౌజులు వేసుకున్నారు, కాళ్ళకు కూడా గాజులు వేసుకున్నారు, చేతులకు కూడా గ్లౌజులు వేసుకున్నారు. వారంతా కూడా ముందు కోడిగుడ్లతో దాడి చేశారు, ఆ తర్వాత రాళ్ళు విసిరారు. అలాగే కొంతవరకు మారణాయుధాలతో దాడి చేయడంతో కుప్పకూలి పడిపోయాడు. ఈ దృశ్యం అంతా మీరు చూడొచ్చు. ఇక్కడే సహజంగా ఆ వీడియోలో చూసిన ప్రాంతం చూడొచ్చు. అలాగే అభినయ్ దర్శన్ చెప్పినట్టు బీర్ బాటిల్తో దాడి చేశారు. ఇక్కడ బీర్ బాటిల్కి సంబంధించిన పగిలిపోయిన అంశాలు కూడా ఉన్నాయి. అయితే ఎక్కువ బీర్ బాటిళ్ళు ఇక్కడ పగిలిన పరిస్థితి లేదు. కేవలం ఒక బీర్ బాటిల్ మాత్రమే ఉంది. అంటే స్క్రీన్ డైరెక్షన్ అలాగే ఇతర అంశాలు ఒక పరిమితంగా పొదుపుగా చేశారని మనం చెప్పుకోవచ్చు. అయితే కారు నేరుగా మెయిన్ రోడ్ నుంచి తీసుకువచ్చి తిన్నగా తీసుకొచ్చి ఈ చెట్టుకి ఢీ కొట్టేటట్టు చేశారు. ఈ ఢీ కొట్టిన తర్వాత ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ దృశ్యాల్లోనే మీరు ఆ వీడియోను చూడండి, ఈ వీడియోను చూడండి. ఈ ప్రాంతంలోనే అభినయ్ దర్శన్ కింద పడిపోయాడు, రక్తం కారుతుంది. అతన్ని కాపాడండి అంటూ కేకలు వేయడం, అలాగే అతనితో ఉన్న అనుచరులు కూడా సార్ని కాపాడండి, అయ్యగారిని కాపాడండి అంటూ ఒక కేకలు వేశారు. అలాగే అక్కడ దారిపోయిన వ్యక్తులను కూడా ఉపాధి హామీ కూలీలు అటువైపు వెళ్తున్న దశలో వారిని కూడా ఈ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్లో కూడా ఇన్వాల్వ్ చేశారు. వారందరూ చెప్పడం వల్లే తమకు తెలిసిందని చెప్పడం జరిగింది. ఒక రకంగా చూడాలంటే ఒక కొండవాళ్ళ ప్రాంతం, జెరిల, మొండిగడ్డ ఈ బాక్సైట్ నిక్షేపాలు ఉన్న ఈ ప్రాంతంలో ఒక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సృష్టించి ఈ రకంగా దాడి చేసిన పరిస్థితి. అయితే అభినయ్ దర్శన్కి దాదాపు మరొక 7 వ్యక్తులు సహకరించారు. అందులో వసంతరావు భార్యతో పాటు మరికొందరు కూడా ఉన్న పరిస్థితి. వీరందరినీ కూడా ఈరోజు అల్లూరు జిల్లా పోలీసులు అదుపులో తీసుకున్నారు. దీనికి ప్రస్తుతానికైతే అతను క్రేజీగా మారడానికి ఈ రకంగా చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ దశలో అతన్ని ఇప్పటికే సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా నిందితుడిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అతను కూడా నేరాన్ని అంగీకరించాడు. ఈ ప్రాంతంలో ఒక స్క్రీన్ క్రియేట్ చేసి ఒక అలజడి సృష్టించే క్రమంలో, ఒక పాపులారిటీ తీసుకొచ్చే క్రమంలో ఈ రకంగా చేసినట్టు ఆయన ప్రాథమికంగా పోలీసుల వద్ద అంగీకరించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి చింతపల్లి పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక రకంగా నిన్న మొన్నటి వరకు చూసుకుంటే చాలా సినిమాలు తీశాడు. జగ్గు, దాదా, అట్లాగే ఫిదా ఇలాంటి సినిమాలు. అంటే ఫిదా
తెలుగులో కాకుండా తమిళంలో ఇతర లాంగ్వేజ్‌లో కూడా అతను ఆ సినిమా తీసుకురావడం జరిగింది. అది పెద్దగా హిట్ అవ్వలేదు. అయితే ఆ సినిమాలు హిట్ అవ్వకపోయినప్పటికీ ఈ సినిమా హిట్ అవుతుందని బహుశా అభినయ్ దర్శన్ భావించారు. కానీ పోలీసుల ముందు, చట్టం ముందు చాలా అంశాలు తలకిందులవుతాయి. 'డామిట్ కథ అడ్డం తిరిగిందే' అనే ఒక రకంగా టైటిల్ మాదిరిగా ఈరోజు ఈ అంశం బయటపడింది. కేవలం అభినయ్ దర్శన్ చేసిన ఈ వ్యవహారం ఒక 2, 3 రోజుల పాటు అల్లూరు జిల్లాలోని, అలాగే విశాఖ జిల్లాలోని కొంత అలజడి సృష్టించింది. కానీ ఆ విజువల్స్ చూసిన ప్రతి వ్యక్తి కూడా ఈ దాడి ఈ రకంగా జరగడం అంటే ఇతరులు దాడి చేసే అవకాశాలు లేదు. అలాగే భరోసా పార్టీ ఆయన పెట్టినట్టు చెప్పడం జరిగింది. అయితే ఆ భరోసా పార్టీ నాయకుడిని తమకు వ్యతిరేకంగా కావచ్చు, అతను పాపులర్ అవుతారని ఈ ప్రాంతానికి చెందిన ప్రధాన పార్టీలు కావచ్చు, ఇతర నాయకులు కూడా అనుమానించే పరిస్థితి లేదు. అందుకే అతనిపై దాడి చేసే అవకాశాలు లేవని విజువల్స్ చూసిన ప్రతి వ్యక్తి భావించాడు. అలాగే దాడి చేసినప్పుడు సహజంగా పారిపోవడం గానీ, తిరిగి ఎదురు దాడి చేయడం గానీ, లేక ప్రాధాయపడడం గానీ జరుగుతాయి. ఈ 3 అంశాలు కూడా అభినయ్ దర్శన్ అంశంలో కూడా జరగలేదు. దీంతో నెట్టింట్లో ఏదైతే ఆ వైరల్ అయ్యో వీడియోస్ చూసిన ప్రతి వ్యక్తి కూడా అనుమానించాడు ఆ దాడి విషయం మీద. అయితే అదే అంశాలని పోలీసులు కూడా ఆధారంగా తీసుకొని లోతుగా విచారించడంతో ఈ నిజం బట్టబయలైంది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్‌గా విజువల్స్ అందించే ప్రయత్నం చేస్తుంది. విశాఖ నగరం నుంచి నర్సీపట్నం దాదాపు 100 కిలోమీటర్లు. అక్కడి నుంచి చింతపల్లి చూసుకుంటే దాదాపు 56 కిలోమీటర్లు. అక్కడి నుంచి మరొక 26 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే ఇటు చూసుకుంటే మొండిగడ్డ, అలాగే జర్రిల ప్రాంతం నుంచి వెళ్తే ఇక్కడ నీలి దొర మామిడిపాలెం ఈ ప్రాంతంలో ఈ రకంగా 6 రోజుల పాటు అతను బస చేసి ఈ రకంగా ఒక సీన్ క్రియేట్ చేశారు. అయితే ఈ స్క్రీన్ క్రియేట్ చేయడం పట్ల స్థానికులు ఒకసారిగా విస్తుపోతున్నారు. నిజానికి చూసుకుంటే గిరిజన ప్రాంతాల్లో సమస్యలు ఉన్న నేపథ్యాన ఎవరైనా నాయకుడు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఎవరు వచ్చినప్పటికీ ఆదరిస్తాం. అదే రకంగా అభినయ్ దర్శన్ కూడా ఆదరించాం. కానీ ఈ రకంగా అతను చేస్తాడని మేము భావించలేదని చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే అల్లూరు జిల్లా పోలీసులకు పూర్తిగా అభినయ్ దర్శన్ అంశాలన్నీ కూడా సాక్ష్యాలతో ఈరోజు పట్టుబడిన పరిస్థితి ఉంది. ఈ దశలో అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో కూడా హాజరుపరిచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ అంశంపై ఇక్కడితో ముగించకుండా లోతుగా విచారించే ప్రయత్నాలు కూడా జిల్లా పోలీసులు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం ఒక పాపులారిటీ కోసం చేశారా, లేక సమాజంలో అలజడి సృష్టించే క్రమంలో ఇతను ఈ రకంగా చేశాడన్న కోణంలో కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత కూడా ఇతను పోలీస్ కస్టడీకి మరి కొన్ని రోజుల తర్వాత తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ 2 రోజుల పాటు రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కొంత అలజడి సృష్టించే ప్రయత్నం జరిగింది. ఒక రకంగా చూసుకుంటే ఒక రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తిపై ఈ రకంగా అమానుషంగా ఎందుకు దాడి జరిగిందని కొందరు అనుమానపడ్డారు, కొందరు బాధపడ్డారు. కానీ ఆ దృశ్యాలన్నీ కూడా నిజాలు కావు. ఇది ఒక ఫేక్ డ్రామా. ఒక సీన్ క్రియేట్ చేశారు. ఆ స్క్రీన్కి డిస్ప్లేకి కొంత డబ్బు కూడా ఖర్చు చేశారు. ఆ డబ్బు ఖర్చు చేసే క్రమంలో వసంతరావు అలాగే అతని భార్య సహకారాన్ని కూడా తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. మొత్తానికి అభినయ్ దర్శన్తో పాటు 8 మంది వ్యక్తులను కూడా పోలీసులు అదుపులో తీసుకుని మొత్తం స్క్రీన్ని బట్టబయలు చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి సినిమాలు హిట్ అవ్వనప్పటికి కూడా ఈ సినిమా హిట్ అవుతుందని భావించి అభినయ్ దర్శన్ మరొకసారి ఫట్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ.